ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు గొప్ప చైతన్య స్ఫూర్తిగా భావించాలని అన్నారు. విజయవాడ పట్టణంలో సత్యనారాయణపురం అనేది ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడి నుండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయని, బీఆర్టీఎస్ రోడ్డుకు ఛత్రపతి శివాజీ మార్గుగా నామకరణం చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో నాగలింగం శివాజీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శైవక్షేత్రం పీఠ అధిపతి శివస్వామితో పాటు ఆధ్యాత్మికవేత్తలు, సనాతన ధర్మవాదులు పాల్గొని శివాజీ జీవిత చరిత్ర వివరించారు. విజయవాడ అంటే రాజకీయ చైతన్యమే కాదని హిందూ చైతన్యమని పేర్కొన్నారు. జాతికి స్ఫూర్తి నింపిన మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. పరమత సహనానికి ప్రతీక శివాజీ మహారాజ్ అని తెలిపారు. శివాజీ జీవితం రాజ్యపాలనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శివాజీని విజయాల వైపు మళ్లించిన ఆయన తల్లి జిజియాబాయి మహానీయురాలన్నారు. శివాజీ జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాలని కోరారు. ఛత్రపతి శివాజీ, ఆయన మాతృమూర్తి జిజియాబాయి వేషధారణలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. విజ్ఞాన విహార్ విద్యార్థులు ప్రదర్శించిన గోష్చింత వెంకట్ బృందం చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ విభాగ్ ప్రచారక్ నవీన్, న్యాయవాది వేముల హజరతయ్య గుప్తా, తాళయపాలెం శైవ పీఠాధిపతి శివస్వామి, నాగలింగం శివాజీ, చెల్లా లక్ష్మీనారాయణతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పట్టణంలోనే సత్యనారాయణపురం అనేది ధార్మిక ధర్మపులకి ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఇక్కడ నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినాయి. అటువంటి ఈ స్థానంలో ఈ యొక్క స్థానానికి శివాజీ మార్గ్గా ఏర్పాటు చేసి ఆ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే విధానంగా ప్రభుత్వం సత్వరమైన చర్యలు కనుగొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున భారతదేశం అంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిగా మనం భావించుకోవాలి. మన విజయవాడ మహానగరంలో ఆది శంకరాచార్య సర్కిల్లో మానిశ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ ధార్మిక ధర్మపరులతో ఈ రోజున ఛత్రపతి శివాజీ యొక్క పిల్లల యొక్క వేషధారణ మరియు ఆ జయంతి ఉత్సవాల ద్వారా వక్తలచే హిందూ చైతన్యాన్ని నింపే విధంగా ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. ఎలా అయితే జై శ్రీరామ్ అనే నినాదంతో ఆధ్యాత్మిక చైతన్యం భారతీయుల్లోకి స్ఫూర్తిదాయకంగా ఉన్నదో, ఈ రోజున జై శివాజీ అనేది హిందువుల యొక్క హృదయ స్పందనగా మేము చైతన్యంగా తీసుకెళ్తున్నాం.